అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. లోకంలో మనుషులు 4 రకాలుగా ఉంటారని శాస్త్రం చెప్పిందని పెద్దల మాట. స్వార్థ, పరార్థ, పరమార్థ, వ్యర్థ జీవులని. స్వార్థ తను భార్యాపిల్లల కోసమే 4 రాళ్ల సంపాదనే ధ్యేయంగా జీవిస్తుండేవారు శ్రద్ధజీవులు. పరార్థ తమ కోసం కాకుండా కేవలం పరహితమే ధ్యేయంగా జీవిస్తుంటారు. ఉదాహరణ వృక్షములు, నదీ నదములు, గోవులు వగైరా. పరమార్థ కనిపించే ప్రతి వస్తువు అశాశ్వతమనే పరమార్థ భావనతో జీవిస్తూ మానవాళిని ఉద్ధరించడమే ధ్యేయంగా జీవిస్తుంటారు. ఉదాహరణ శ్రీ రామానుజాచార్యులు, ఆదిశంకరులు, మహర్షి రమణులు, రామకృష్ణ పరహంస వంటి వారు. వ్యర్థ అసలు తామెందుకు పుట్టామో, ఏమి చేస్తున్నామో, ఏం చెయ్యాలో కనీసం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకుండా జీవిస్తుండేవారు వ్యర్థజీవులు. పైన పేర్కొనబడిన దానిలో 4 రకాల జీవులలో పరమార్థ జీవులు ఉత్తమమైన వారిలాగా జీవించాలంటే వ్యర్థ జీవుల్లాగా కాకుండా మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి. కేవలం సంపాదించి బ్రతకటానికి కాదని తెలుసుకొని పరమార్థ జీవుల వలె మనకి ఈ మానవ జన్మ ఇచ్చిన పరమాత్మ పాదాల వద్దకు చేరే మార్గాన్ని ఎంచుకొని అలా జీవించడానికి మనం అందరము ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.